హాయ్ క్యూటీస్! ఇవాళ మా అమ్మ నా కోసం ఫంక్షన్ స్టైల్ మటన్ శనగపప్పు కర్రీ చేసింది. అదిరిపోయిందసలు. ఈసారి మటన్ని ఇలా శనగపప్పు వేసి మటన్ శనగపప్పు కర్రీ చేయండి. థిక్ గ్రేవీతో యమ్మీగా ఉంటుంది. మిక్సర్ జార్లో కొబ్బరి ముక్కలను, గసగసాలు, తగినన్ని ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బంగారు రంగు వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, తగినంత సాల్ట్ వేసుకుని టమోటాలు కూడా వేసుకుని బాగా మగ్గాక మటన్ మసాలాని వేసి కలుపుకుని కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్కి ఉప్పు, కారం పట్టేటట్టు కింద నుండి పైకి కలుపుకోవాలి. ముందుగా నానపెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసగసాలు పేస్ట్ని కూడా వేసుకుని తగినన్ని వాటర్ వేసి స్పైసీకి సరిపడా కారంని అడ్జస్ట్ చేసుకుని బాగా కింది నుండి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మసాలాలు ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసి 3-4 విసిల్స్ వచ్చాక కరివేపాకును, కొత్తిమీరను వేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్ మటన్ శనగపప్పు కర్రీ. చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.